Hi students, today I will teach you how augmented reality playing key role in construction industry. Augmented reality construction industry లో ఎటువంటి కీ రోల్ ప్లే చేస్తుంది అనేది మీకు చెప్తాను. మెయిన్ బిమ్ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరగడానికి కారణం augmented reality కూడా ఒక రీజన్. నా ప్రీవియస్ వీడియోస్ లో మీకు చెప్పాను విర్చువల్ రియాలిటీ గురించి. సో విర్చువల్ రియాలిటీ అంటే ఏంటండి? విర్చువల్ రియాలిటీ ఈజ్ ఏ సిమ్యులేటెడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఎంప్లాయ్స్ పోస్ట్ ట్రాకింగ్ అండ్ 3D near eye displays to give the user an immersive feeling of a virtual world. A 3D అనేది displays near to eye. Equipments, furniture ఏదైతే ఉందో అది displays near to eye. It leads to immersive feeling. అక్కడే ఉన్నామేమో అంటే అక్కడే మనం ఆ వరల్డ్ లో మనం ఉన్నాము ఫీల్ అనేది క్రియేట్ చేస్తుంది. విఆర్ విర్చువల్ రియాలిటీ తోటి మోస్ట్ యూజ్ఫుల్ ఏంటంటే క్లయింట్ కి యూజ్ఫుల్, క్లయింట్ కి గానీ కస్టమర్ గానీ యూజ్ఫుల్. ఎందుకంటే వాళ్ళు రియల్ టైం ఫీల్ అవుతారు. ఎక్కడ ఏముండాలి, ఎక్కడ ఏ ఫర్నిచర్ అనేది ప్లేసింగ్ ఉండాలి, ఇది కంఫర్టబుల్ ఉందా లేదా, అకామిడేట్ ఉందా లేదా అనేది వాళ్ళు ఒక ఫీల్ అయ్యి ఇంకా ఏమన్నా చేంజెస్, ఇంకా ఏమన్నా మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే చేంజెస్ చేసుకోవచ్చు. సో అది యూజెస్ ఆఫ్ విర్చువల్ వరల్డ్. ఇది మోస్ట్లీ యూజ్ఫుల్ ఫర్ క్లయింట్ గానీ దాంట్లో ఎవరైతే టెనెంట్ ఉంటారో వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను చెప్పే అగ్మెంటెడ్ రియాలిటీ, ఓకే, AR అగ్మెంటెడ్ రియాలిటీ ఇట్స్ యూజ్ఫుల్ ఎంటైర్లీ కన్స్ట్రక్షన్ పీపుల్, ఇంజనీర్ గానీ, ప్రాజెక్ట్ మేనేజర్స్ గానీ, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ గానీ, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ గానీ వీళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద అగ్మెంటెడ్ రియాలిటీ? అగ్మెంటెడ్ రియాలిటీ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ that enhances the real world with computer generated perspectual information using software, apps and hardware as AR glasses. Augmented reality overlays digital content on the real life environment and objects. అంటే ఏంటి? దట్ ఎన్హాన్సెస్ ద రియల్ వరల్డ్ విత్ కంప్యూటర్ జనరేటెడ్ పర్స్పెక్చువల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో రియల్ వరల్డ్ లో ఈ కంప్యూటర్ జనరేటెడ్ పర్స్పెక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇట్లా యూజింగ్ సాఫ్ట్వేర్స్, యాప్స్, హార్డ్వేర్, సో వీటిని యూజ్ చేసుకుని రియల్ వరల్డ్ లోకి ఎన్హాన్స్ ఆ 3D మోడల్ అనేది తీసుకొస్తుంది. చూడండి ఎలాగో చూపిస్తాను మీకోటి. ఇది ఒక రైల్వే ప్రాజెక్ట్. అగ్మెంటెడ్ రియాలిటీ ఎట్లా యూస్ఫుల్ అవుతుందో చూడండి. అక్కడ రియల్ టైంలోని అక్కడ ఉన్న సైట్ కి 3D మోడల్ అనేది శ్రింక్ చేసుకుంటాం, అంటే ఓవర్లే చేసుకుంటాం. దాని ద్వారా ఏంటంటే ఎక్కడ ఏమొస్తుంది అనేది బిఫోర్ కన్స్ట్రక్షన్ మనకు తెలుస్తూ ఉంటది. ఓకే, రైల్ ట్రాక్ ఉంది, రైల్ ట్రాక్ ఎక్కడ వస్తుంది, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటది. వేర్ ఈస్ కమింగ్ వాట్ అనేది క్లియర్ గా ఐడియా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ లిమిటేషన్స్ ఎంతవరకు ఉందో అంతవరకు వర్క్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటది. చూడండి ఇక్కడ డిగ్గింగ్ చేసేటప్పుడు ఒక జేసీబీ తోటి డిగ్గింగ్ చేసేటప్పుడు వాళ్ళ లిమిట్ ఎంత వరకు ఉంది, ఎక్కడ ఏమొస్తున్నాయి, ఫెన్సింగ్ ఎక్కడ వస్తుంది, అక్కడ OHE అంటారు కదా, ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్, సో అది ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఏమొస్తుంది అనేది ఒక ఐడియా ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్ తోటి వర్క్ చేయడం ద్వారా రీవర్క్ అనేది జరగకుండా ఉంటది. దీంట్లోని ఈ మొబైల్ వీటిలో చూడడం వల్ల కరెక్ట్ గా రైల్ ట్రాక్ మీద ట్రైన్ వెళ్ళడానికి సింక్ అవుతుందా, అంటే సూపర్ ఇంపోజ్ అవుతుందా లేదా అనేది మనం కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సైట్ కి కంప్యూటర్లు తీసుకెళ్ళక్కర్లేదు, పేపర్లు తీసుకెళ్ళక్కర్లేదు, ఏం అక్కర్లేదు. జస్ట్ మీ మొబైల్ తోటి మీరు రియల్ టైంలో చూసుకుంటారు. చూడండి, ఇప్పుడు ఇది ఒక టేబుల్ మీద డిస్కషన్ చేయడానికి ఒక పేపర్ తీసుకున్నాం. నిజంగా దీన్ని మనము ఈ పేపర్ ఇట్లాగే దీన్ని డిస్కషన్ చేయడం అంటే కష్టం. ఎందుకంటే దీంట్లో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏమేమి RCC వాల్స్ వస్తాయి, అంత డీటెయిలింగ్ అనేది బై పేపర్ జస్ట్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అన్నా జస్ట్ బై వాచింగ్ పేపర్ అనేది తెలుసుకోవడం కష్టం. నిజంగా దాని మీద డిస్కషన్ చేయాలంటే దాన్ని ఒక పర్టికులర్ దాని డ్రాఫ్ట్స్ మ్యాన్ ఎవరో కూడా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని దాన్ని డిస్కస్ చేయాలి. అంతేగాని లేకపోతే మనకి దాని మీద మనకి ఒక ఐడియా ఉండదు. అదే ఇప్పుడు దీన్ని ఈ AR దాని వల్ల ఏంటంటే విత్ జస్ట్ మీ మొబైల్ తోటి దాన్ని మనం సింక్రనైజ్ చేసుకుంటే ఇది ఎన్ని ఫ్లోర్లు, ఇది MEP సర్వీసెస్, ఇది MEP సర్వీసెస్ లో AHU ఎక్కడ వస్తుంది, చిల్లర్స్ ఎక్కడ వస్తున్నాయి, డక్ట్ అనేది ఎంత ఏరియా కవర్ అవుతుంది,
ఓకే, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి చూడండి, ఇది టాప్ ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెనింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఇదిగోండి సిమ్యులేషన్ అనేది అవుతుంది, ఫ్లోర్ బై ఫ్లోర్ ఏమొస్తున్నాయి ఏంటి అనేది. సో ఇంత డీటెయిల్ డిస్కషన్ అనేది స్పాట్ లోనే అయిపోతుంది. ఓకే, దీనికోసం ఏంటంటే ప్రతి ఫ్లోర్ డ్రాయింగ్స్, ఇప్పుడు దీంట్లో చూడండి సివిల్ డ్రాయింగ్స్ కవర్ అయిపోయినాయి, మెకానికల్ డ్రాయింగ్స్ కవర్ అయిపోయినాయి, ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్ కవర్ అయిపోతున్నాయి. అంటే అన్నీ ఒకే మోడల్లో ఉండడం వల్ల ఏంటంటే దీనికోసము ఒక 50-60 డ్రాయింగ్స్ మనము డిస్కషన్లోని టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ప్రతి మోడల్ ఇమీడియట్ గా మనకి ఫ్లోర్ వైజ్ ఫ్లోర్ అవుతుంది కాబట్టి ఈవెన్ దీన్ని ఏమన్నా మనం రొటేట్ చేసుకోవాలన్నా సరే కూడా రొటేట్ చేసుకోవచ్చు. వన్ కార్నర్ కి సెట్ చేసుకుంటే మీ పేపర్ ఏ టైప్ కావాలంటే ఆ టైప్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఇది స్ట్రక్చర్ మోడల్ బేస్మెంట్ నుంచి ఎలాగొస్తుంది ఏంటి అనేది క్లియర్ కట్ గా మనం పేపర్ మీద చూసుకోవచ్చు. ఇది విఫోరియా అని ఐఫోన్ లో ఉంటుంది ఈ యాప్. ఐఫోన్ లో ఉన్న వాళ్ళు ఇది డైరెక్ట్ గా దీన్ని ఎటువంటి పే చేయక్కర్లేకుండానే దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో ఏదో ఒక యాప్ ద్వారా మీరు చూసుకోవచ్చు. చూడండి ఇది ఒక ఆగిన్ యాప్, దాన్ని మీరు స్కాన్ చేస్తే చాలు మీకు ఇది 3D మోడల్ అనేది ఆన్ టేబుల్ మీద వచ్చేస్తుంది. తర్వాత చూడండి ఇది అండర్ గ్రౌండ్ పైపింగ్ డ్రాయింగ్. ఈ పైప్స్ అనేది ఎక్కడ ఎలా వెళ్తున్నాయి ఏంటి, దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు డిగ్గింగ్ కూడా చేసుకుంటారు. బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓకే బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సింక్స్ ఎక్కడ వస్తున్నాయి, ప్రతి దానికి మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఎందుకంటే బాటమ్ నుంచి వచ్చే పాయింట్ దానికి అక్యురేట్ సరిపోతుందా లేదా, బిఫోర్ కన్స్ట్రక్షనే మనం చూసుకోవడానికి దీనికి ఛాన్స్ ఉంటుంది. చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ వస్తున్నాయి. ఇంకా ఏమన్నా మిగతా సర్వీస్ ఎలక్ట్రికల్ సర్వీస్ తో ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయా అంటే ఏమన్నా గుద్దుకుంటున్నాయా, ఇలాంటివన్నీ మనము ముందే మ్యాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అక్కడే రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి ఎక్కడో ఫారెన్ లో ఎక్కడో జరుగుతున్నాయి అంటే కాదండి. జస్ట్ ఇప్పుడు రీసెంట్ గా చేసిన హైదరాబాద్ లో ఒక ప్రాజెక్ట్ చూడండి, ఇది ఒక స్కెలిటిన్, ఏం లేదు, జస్ట్ ఓన్లీ స్లాబ్స్ మాత్రమే, కాలమ్స్ అండ్ స్లాబ్స్ మాత్రం అయినాయి, ఇంకేమీ అవ్వలేదు దీంట్లోని. కాలమ్స్ మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటాయో అలా ఉంటున్నాయి అన్నమాట, అంతే. చూడండి పర్సన్స్ వెళ్ళడము ఇదంతా మీరు చూసుకుంటే రియల్ టైంలోని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఈ ఫ్యాన్ ఉంది కదా, ఆ ఓపెనింగ్ ఎందుకున్నది అనేది ఎవరికి తెలియదు యాక్చువల్ గా. బిఫోర్ ఏంటంటే ఆ ఓపెనింగ్ ఎందుకున్నది అనేది హైరార్కీ పీపుల్ కి తెప్పితే ఈ బాటమ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఐడియా ఉండదు. సో ఒక్కొక్కసారి ఏంటంటే బై మిస్కమ్యూనికేషన్ వల్ల అది క్లోజ్ చేసేయడం కూడా జరుగుతుంది. ఇంకొకటి మేబీ ఈ మెకానికల్ ఇంజనీర్ ఆ సివిల్ ఇంజనీర్ కి ఇక్కడ 2 ఫ్యాన్స్ వస్తాయని చెప్పినా ఆ ఫ్యాన్ సైజ్ ఎంత అంటే ఇంత పెద్దవి అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. అందువల్ల ఏంటంటే 2 ఫ్యాన్సే కదా సింపుల్ గాని 300x300 400x400 ఎంతో పెట్టి ప్యాక్ చేసేద్దాం అన్న వ్యూ ఉండొచ్చు. బట్ ఈ 3D వ్యూలో చూపించడం వల్ల ఏంటంటే ఓహో ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాన్స్ వస్తాయి అంటే ఈ ప్లేస్ ఇంత పెద్ద ఓపెనింగ్ ఆ ఫ్యాన్ సపోర్ట్స్ ఇవ్వడానికి ఛానల్స్ కి ఇట్లా కావాలి అనేది ఈ సివిల్ ఇంజనీర్ కి ఒక ఐడియా ఉంటుంది. మెకానికల్ ఇంజనీర్ ప్రతి టైంలోని అందరు ఇంజనీర్స్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు కదా, సైట్ లో చేసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఆఫీస్ లో ఉన్న ఆ ఫెసిలిటీస్ అన్ని సైట్ లో ఉండదు. అలాగే ఎలక్ట్రికల్ వేరే ఇంజనీర్స్ కూడా సివిల్ ఇంజనీర్ ప్రతి దానికి ఇంటరాక్షన్ అనేది కష్టం అవుతుంది. బట్ ఈ 3D మోడల్లో ఏంటంటే సింపుల్ ఎవరిని ఎవరు కాల్ చేయక్కర్లేదు, ప్రతిదీ ఎక్కడ ఏమొస్తాయనేది ప్రతిదీ ఒక ఐడియా ఉంటుంది. అగ్మెంటెడ్ రియాలిటీ వల్ల ప్రాజెక్ట్ కాస్ట్ చాలా తగ్గుతుందండి. రీజన్ ఏంటంటే రీవర్క్లు ఉండవు. ప్రాజెక్ట్ రన్నింగ్ లోనే కాస్ట్ అనేది ఎక్కువ ఎందుకు పెరుగుతుంది అంటే ఈ రీవర్క్లు అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ రీవర్క్స్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇవి ఫైర్ ఫైటింగ్ పైప్స్ స్ప్రింక్లర్స్ మాట. ఈ డ్రాప్ అయినాయి కదా, ఇవి ఇక్కడ డ్రాప్ అయింది, ఈ డ్రాప్ అయినాయి కదా, ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నాయంటే పాసేజ్ లో ఉంది. అంటే ఇక్కడ వెహికల్స్ వెళ్తాయి, ఈ వెహికల్స్ వెళ్ళే దారిలో ఈ పైపులు ఉండడం వల్ల ఏమవుతుంది, డెఫినెట్ గా క్లాష్ అవుతుంది. యాక్చువల్ గా పైప్స్ అనేది పెట్టకూడదు. బట్ మేబీ ఆ డిజైనరో లేకపోతే ఆ డ్రాఫ్టింగ్ పర్సన్ లేకపోతే ఆ మోడలరు మిస్టేక్ వల్ల ఆ పైపులు పెట్టారు. ఏమవుతుందంటే బాటమ్ లెవెల్లో ఉండే ఈ కాంట్రాక్టర్లు వీళ్ళు ఉంటారు కదా టెక్నీషియన్స్, వాళ్ళంతా స్కిల్డ్ ఉంటారు వాళ్ళు.
సో వాళ్ళు ఎంతసేపు ఏంటంటే కాంట్రాక్టర్ పైనుంచి ప్రెజర్ పెడతా ఉంటాడు. ఇక్కడ డ్రాయింగ్ ప్రకారం ఎలా ఉందో అలాగే ఇన్స్టాల్ చేసుకుని వెళ్ళిపోవడమే కానీ ఇక్కడ ఇది వస్తుందా రాదా అని అంత ఆలోచించరు. అంత టైం ఇవ్వరు ఎవరు ఇక్కడ, ఎందుకంటే ప్రతి ఒక్కరు పరిగెడుతూ ఉంటారు. ఎవ్రీబడి రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో అలాగే మేము దీన్ని మోడల్ పెట్టినప్పుడు కూడా ఇవన్నీ ముందే ఐడెంటిఫై చేయడం వల్ల బిఫోర్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ రీలొకేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 3D మోడల్ ఓవర్ ల్యాప్ అని చెప్తున్నాను కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. లేకపోతే ఎట్లా ఫీల్ అవుతారు? ఏమైనా కొత్త బస్సు ఉన్నారంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారేమో అనుకుంటారు కదా. సో ఏది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది చూడండి. వెనకాతల అక్కడ లారీ అనేది లోడింగ్ అవుతుంది. రీవర్క్ తగ్గుతుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇట్ లీడ్స్ టు ప్రోగ్రెస్ అనేది కనబడుతూ ఉంటుంది. మ్యాన్ పవర్ ని రీవర్క్ కంటే ఇప్పుడు నెక్స్ట్ వర్క్ కి దాని మ్యాన్ పవర్ ని మనం యూజ్ చేసినట్టయితే డెఫినెట్ గా ప్రోగ్రెస్ అనేది మనకి కనబడుతూ ఉంటది కదా. సో ఇప్పుడే ఇది మార్కెట్ లో వస్తుంది. మీరు ఎంత త్వరగా నేర్చుకుంటే ఎప్పుడు టెక్నాలజీ ఫస్ట్ అందిపుచ్చుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఇది ఓన్లీ స్టూడెంట్సే కాదండి. ఇప్పుడు చాలా మంది సైట్ ఇంజనీర్స్ కింద వర్క్ చేస్తున్న వాళ్ళు, ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వీళ్ళు కూడా నేర్చుకోవచ్చండి. చాలా మంది సైట్ ఇంజనీర్స్, కొంతమంది మెకానికల్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, సివిల్ ఇంజనీర్స్ నేర్చుకోవాలనుకున్నా వాళ్ళకి టైం ఉండకపోవచ్చు, ఆ ఫెసిలిటీ అనేది ఉండకపోవచ్చు. బట్ మన యాప్ ద్వారా ఏంటంటే మీరు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మీకు లంచ్ టైం మాత్రమే దొరుకుతుంది అంటే లంచ్ టైంలో కూడా మీరు చూసుకోవచ్చు. మీకు సండేస్ అవైలబిలిటీ ఉంటుంది అంటే సండేస్ లో కూడా మన యాప్ ద్వారా ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల చాలా మంది సైట్ ఇంజనీర్స్ కానీ, ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కానీ మనకి గ్రోత్ కావాలి అంటే డెఫినెట్ గా ఇట్లాంటి కోర్సులు నేర్చుకోవాలి. ఈవెన్ ప్రమోషన్స్ టైంలో కూడా జస్ట్ వేరియేషన్, ఆ బేరీస్ అనేది ఉంటది. మిగతా వాళ్ళలో ఏముంది, ఇందులో ఏం లేదు. నువ్వు ఎంత టాలెంటెడ్ తోపు తురుంకాను అయినా నువ్వు టెక్నాలజీలో అప్డేట్ అవ్వకపోతే యూ కెనాట్ సస్టైన్ లాంగ్ టర్మ్. అందరు ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. ఈ ఏజ్ ఫ్యాక్టర్ లేదు. కొంతమంది ఏంటంటే క్లాసులకు వెళ్ళాలి. సో ఇలాంటివన్నిటికి ఏంటంటే మా యాప్ సింగిల్ పాయింట్ సొల్యూషన్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎదర్ స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ నేర్చుకుని జాబ్స్ గెయిన్ చేయడానికి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ప్రమోషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల టైం అనేది వేస్ట్ చేయకుండా, ఇప్పుడు బయట మీరు నేర్చుకున్నారంటే బిమ్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఒకటి 18,000 to 20,000 అంటే సింగిల్ సెపరేట్ గా ఉంటది. నావీస్ వర్క్ 5,000 అని. బట్ మన యాప్ లో ఏంటంటే అన్ని చాలా లీస్ట్ అమౌంట్ తోటి అయితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో మేము చాలా తక్కువ ఛార్జెస్ పెట్టాం మేము. సో అందరికి అవైలబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో మేము అంత తక్కువ పెట్టాము కోర్సెస్ ఫీజెస్. సో డోంట్ వేస్ట్ టైం. యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ.